పరిశుద్ధాత్మ యొక్క మంటలో ఈ బిడ్డ పట్టణంలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క మంటలు నాకు నచ్చనే లేదు, అసలు నాకు బలవంతంగా చేశారు, నాకు ఇష్టమే లేదు, నాకు బలవంతంగా అండగట్టారు అని చెప్పేసి అప్పుడప్పుడు నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఎవరమ్మా అనేది ఆయన అంటాడండి. ఇష్టపడే చేసుకున్నారు, ఇష్టపడే చేసుకున్నాడు, కానీ తను ఏంటంటే నాకు ఇష్టం లేదు కానీ బలవంతంగా చేశారు, నువ్వు నాకు నచ్చనే లేదు, నేను వేరే అమ్మాయిని చేసుకోవాల్సి ఉండే, వేరే మ్యాచ్ ఉండే, వేరే ప్రపోజల్ ఉండే, వేరే అమ్మాయి ఉండే, కానీ ఏదో బలవంతంగా నీకు అంటగట్టారని చెప్పేసి మీ భర్త అప్పుడప్పుడు మీతో అంటుంటాడు. అవునమ్మా? ఎస్, మీ కుటుంబంలో కొన్ని శక్తులు తిష్ట వేశాయమ్మా. ఈ తిష్ట వేయడం వల్ల ఏంటంటే ఏంటంటే మీ కుటుంబాన్ని సెపరేట్ చేయాలని కోరుకుంటున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో మీ జీవితంలో ఓ కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక కార్యం జరగాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం మీ కుటుంబంలో కార్యం జరిగించబోతున్నాడు. రెండు కార్యాలు వాస్తవానికి. ఒకటి, కొన్నాళ్ళ నుంచి ఎవరమ్మా మీ కుటుంబంలో ప్రార్థిస్తున్నారు ప్రభా ఇది మా కుటుంబంలో జరగాలి, ఈ యొక్క శుభవర్తమానం రావాలి, ఈ సందడి మా ఇంట్లో ఉండాలి, ఇది జరగాలి, ఈ సందడి మా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఎవరమ్మా మీ ఇంట్లో ప్రార్థన చేసేది? గర్భఫలం గురించి అని ప్రార్థన చేస్తున్నారు. గర్భఫలం అదే నేను చూస్తాను. ఎందుకంటే మీ కుటుంబంలో నేను చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక సాతాను తిష్ట వేసింది, ఎవరు కూడా హ్యాపీగా లేరు. అవునమ్మా? మీ కుటుంబంలో ఎవరు హ్యాపీగా లేరు. అలాగే చుట్టాలింటికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఎప్పుడు మీ ఇంట్లో సందడి, ఎప్పుడు మీ ఇంట్లో పిల్లగాని కానీ సందడి ఎప్పుడు ఉంటుంది అని మీ చుట్టాలు బంధువులంతా అడుగుతున్నప్పుడు ఏం చెప్పాలో తెలియకుండా అవంతా జ్ఞాపకం చేసుకుంటూ ఒంటరిగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉండేది ఎవరమ్మా? మీరే ఏడుస్తున్నారు. అవునమ్మా? ఒంటరిగా డోర్ వేసేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఎందుకు నాకు సంతానం కలగడం లేదు, ఏంటి నాలో ఏంటి లోపం, మేమేం పాపం చేస్తాం, మేమేం తప్పు చేస్తాం ప్రభు అని చెప్పేసి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండేది ఎవరమ్మా? మాకు అత్త అవుతుంది. మీకు అత్త అవుతుంది. ఆ కుటుంబంలో సందడి ఉన్నారా? రండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేయబోతున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మీ కుటుంబంలో ఏ కార్యం జరగాలని కోరుకుంటున్నారో వారికి ఈ కార్యం జరుగుతుందని, ఏ కార్యం అయితే కోరుకుంటున్నారో ఆ కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. గట్టిగా చెప్పండి, ఆ రిసీవ్ అని చెప్పండి, గట్టిగా రిసీవ్ అని. ఏ మేలైతే దేవుడు మీ జీవితంలో చాలా కోరుకుంటున్నారో ఆ మేలు మీకు జరుగుతుందని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. మైక్ ఆ యాంటీకి ఇవ్వండి. ఏ కార్యం కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? మగ బిడ్డ కావాలని ప్రార్థన. మీ కోడలికి సంతానం పుట్టాలని. అవునండి, 3 సంవత్సరాలు అయిందండి వివాహమై. 3 సంవత్సరాలు అయింది. సో సంతానం పుట్టాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అవునండి. అవునమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు గర్భాన్ని తెరవబోతున్నాడు. కానీ గర్భంలో చూసినప్పుడు లేడీని చూసినప్పుడు నాకు ఎవరికమ్మా గర్భంలో సంథింగ్ లైక్ పీసీఓడి ప్రాబ్లం లాంటిది. పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఎవరికి ఉందమ్మా పీసీఓడి ప్రాబ్లం? మా కోడలికి అండి. మీ కోడలికి పీసీఓడి ప్రాబ్లం ఉంది. అందువల్ల హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు ఆ స్కానింగ్ లో కూడా పీసీఓడి ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారు. మెడిసిన్స్ ఇచ్చారు, మెడిసిన్స్ వాడండి అని చెప్తున్నారు. అవునమ్మా? ఆ పీసీఓడి దురాత్మ విడిచి వెళ్ళిపోతుంది. విశ్వాసం ఉంచండి. ఎక్కడున్నా కానీ, మీ కోడలు ఎక్కడున్నా కానీ ఆమెలో పనిచేసేటువంటి ఆ పీసీఓడి దురాత్మను యేసు నామములో బంధించేస్తున్నాను. రిసీవ్ అని చెప్పండి. ఇప్పుడు ఈ పాపకి ఇవ్వండి మైక్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాను సెలవిస్తున్నాడు. మీపైకి అభిషేకం బలంగా దిగి రాబోతుంది.
ఎస్ రాబోయే రోజుల్లో ఎవరమ్మా దర్శనాలు చూడాలి, భాషలు మాట్లాడాలి, ఎస్ అలాగే ఎస్ సేవలో వాడబడాలి అని ఎవరు కోరుకుంటున్నారమ్మా? Yes, నేనే కోరుకుంటున్నాను. మీరే కోరుకుంటున్నారు. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని సేవలో ఎస్ వాడుకుంటానని సెలవిస్తున్నాడు. ఎస్ ఆయన రాబోయే రోజుల్లో అనేక కుటుంబాలను కట్టడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. ఎస్ ఎంతకైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని దర్శించాలని కోరుకుంటున్నాడు, ఎస్ మీ కుటుంబంలో ఒక సైతాన్ కూడా తిష్టవేయడం నేను చూస్తున్నాను. ఈ సైతాన్ తిష్టవేయడం ద్వారా ఎస్ ఎవరమ్మా అనేది ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, అసలు నాకు నచ్చనే లేదు, అసలు నాకు బలవంతంగా చేశారు, నాకు ఇష్టమే లేదు, నాకు బలవంతంగా అండగట్టారు అని చెప్పేసి అప్పుడప్పుడు నాకు ఇష్టం లేదు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పేసి ఎవరమ్మా అనేది? ఆయన అంటాడండి. మీ ఆయన ఏమంటాడమ్మా? నాకు ఇష్టం లేదు, నా బలవంతంగా చేశారు అని చెప్పి మా ఆయన అంటూ ఉంటాడండి. బలవంతంగా చేశారని మీతో కూడా తరచు అంటూ ఉంటాడు. అవునండి. అవునమ్మా? ఇష్టపడే చేసుకున్నాడు కానీ తను ఏంటంటే నాకు ఇష్టం లేదు, కానీ బలవంతంగా చేశారు, నువ్వు నాకు నచ్చనే లేదు, నేను వేరే అమ్మాయిని చేసుకోవాల్సి ఉండే, వేరే మ్యాచ్ ఉండే, వేరే ప్రపోజల్ ఉండే, వేరే అమ్మాయి ఉండే, కానీ ఏదో బలవంతంగా నీకు అంటగట్టారని చెప్పేసి మీ భర్త అప్పుడప్పుడు మీతో అంటుంటాడు. అవునమ్మా? ఎస్ అలాగే ఎవరమ్మా ఎస్ నాకు వద్దు, ఎస్ నాకు విడాకులు కావాలి, ఎస్ విడాకులు ఇచ్చేసాయి, ఎస్ నీ దారి నీది నా దారి నాది, ఎస్ నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అని అప్పుడప్పుడు ఎస్ విడాకులు కావాలని అనేది ఎవరమ్మా? మా హస్బెండ్ అంటుంటారు. ఏమంటాడమ్మా మీ హస్బెండ్? ఏమంటాడమ్మా? ఈ మధ్యలో డిస్ప్యూట్ వచ్చిందండి. ఈ మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది. సో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఎవరు అంటున్నారు నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలని మా హస్బెండ్ అంటున్నాడు. మీ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ దర్శించబోతున్నాడు. ఎస్ మీ కుటుంబంలో కొన్ని శక్తులు తిష్ట వేశాయమ్మా. ఈ తిష్ట వేయడం వల్ల ఏంటంటే మీ కుటుంబాన్ని సపరేట్ చేయాలని కోరుకుంటున్నాయి. ఎస్ అలాగే ఆత్మలోకంలో చూసినప్పుడు ఎస్ ఎవరు అంటున్నాం కొన్ని వంకలు పెట్టడం నేను చూస్తున్నానమ్మా. కొన్ని వంకలు ఎస్ అలా ఉన్నారు ఇలా ఉన్నారు నాకు నచ్చలేదని చెప్పేసి కొన్ని రకాల వంకలు లాంటివి పెట్టడం చూస్తున్నాను. ఎవరమ్మా పెట్టేది? రాణి అనే ఆమె అండి. రాణి అనే ఆమె ఏమని వంకలు పెడుతుంది? అందం లేదు, చందం లేదు, ముద్దు లేదు, ముచ్చట లేదు, కట్నం లేదు, కానుక లేదు, ఏమీ లేదని చెప్పేసి మీ విషయంలో కొంచెం బాగా వంకలు పెట్టేసి ఎస్ ఎవరిని బాగా డిసప్పాయింట్ చేసి విడాకుల దాకా తీసుకెళ్లాలని ప్రయత్నం చేసేది ఎవరమ్మా? వాళ్ళ పిన్ని, బాబాయ్, రాణి. ఎస్ ఓకే రైట్, నేను ప్రార్థన చేస్తానమ్మా. ఎస్ దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే ఎస్ ఈ కుటుంబం సపరేషన్ దిశగా వెళ్ళే ప్రమాదం ఉంది. కలిసి ఉండాలనుకుంటున్నారమ్మా విడిపోవాలనుకుంటున్నారా? కలిసి ఉండాలనుకుంటున్నామండి. కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఎస్ మీరు గట్టిగా నిలబెడుతున్నారా? ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ పక్షంగా కూడా ఆయన పోరాటం చేయబోతున్నాడు. ఎస్ నీ పక్షం కూడా నిలబడబోతున్నాడు. ఎస్ ఎందుకంటే మీ విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం చూస్తున్నాను. అలాగే ఎస్ ఇంకొన్ని విషయాలు నాకు అనిపిస్తున్నాయి, నేను చెప్పలేను. రైట్ నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. ఎస్ అందువల్ల తరచు ఎవరికమ్మా బాగా కోపంలాగా ఆవేశంలాగా ఎస్ ఒక్కోసారి భరించడం కష్టంగా ఉంది అన్నట్టుగా ఎవరికి అలా అనిపిస్తుందమ్మా? మీకే అనిపిస్తుంది. ఒక్కోసారి బర్స్ట్ అయిపోయి బాగా బెలూన్లో గాలి బాగా ఊది 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 గాలి ఎక్కువైపోతే బెలూన్ ఎలా పగిలిపోతుందో అలాగే ఎవరికమ్మా ఒక్కోసారి పగిలిపోయిన అనిపించినట్టు ఈ తట్టుకోలేక ఒక్కోసారి కోపం వచ్చేసి ఆ టైంలో ఎస్ కొంచెం ఆవేశంతో మాట్లాడేది ఎవరమ్మా? నేను మమ్మీ మాట్లాడతామండి. మీరు మీ మమ్మీ మాట్లాడుతున్నారు. ఎస్ సో ఓకే అమ్మా, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, ఆయన దర్శించబోతున్నాడు. ఎస్ అయితే నాకు మీ యొక్క నెత్తి మీద మీ పొట్టలో ఎస్ 2 దురాత్మలు తిష్టవేసి ఉన్నాయి. ఈ దురాత్మలు ఏంటంటే మీ ద్వారా మీ కుటుంబాన్ని మీ భర్తను మీ నుంచి దూరం చేయాలని అవి కంకణం కట్టుకోవడం నేను చూస్తున్నాను. ఎస్ ఆ దురాత్మలు పంపించేద్దామమ్మా? పంపించేద్దాం. ఎస్ మీలో నుంచి ఆ దురాత్మలు వెళ్ళిపోతుండగానే మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నా కానీ మీ హస్బెండ్లో ఉన్న దురాత్మలు కూడా అవి విడిచేసి వెళ్ళిపోతాయి.
ఎస్ మీ ఇద్దరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కలపబోతున్నాడు. ఎస్ మీరు ఎంతగానో ఒక్కోసారి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఇలా గుండెలు కొట్టుకుంటూ ఇలా ఆ నేల మీద ఇలా కొట్టుకుంటూ ఇలా చేతులు పైకెత్తేసి గట్టిగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ అరుస్తూ ఏంటి ప్రభు అని చెప్పేసి అలా ప్రార్థించేది ఎవరమ్మా? నేనే ప్రార్థన చేస్తాను అమ్మ మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు. అవునమ్మా, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు. ప్రభు ఇది డైవర్స్ దిశగా వెళ్ళొద్దు, ఇది విడాకులు కావద్దు, కలిసి ఉండాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. మీకైతే కలిసి ఉండాలని ఉంది, కానీ మీ యొక్క హస్బెండ్కి అయితే ఎవరు ఎక్కిస్తూ ఉన్నారు, మైండ్ పాయిజన్ చేసి వద్దు వదిలించేసుకో, వేరే అమ్మాయి దొరుకుతుంది, ఈ అమ్మాయి చక్కగా లేదు, అందం లేదు, చందం లేదు, ఏది లేదు, కట్నం లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏది లేదు అని చెప్పేసి మీ మైండ్ మార్చేసి మీ హస్బెండ్ ద్వారా మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే దూరం చేస్తున్నారో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళతో కూడా మీరు కొంచెం గట్టిగా గొడవ పడ్డం నేను చూస్తున్నానమ్మా. అవునమ్మా, వారిని గట్టిగా మందలించారు. అవునండి. అవునమ్మా, ఎందుకు మా విషయంలో జోక్యం చేసుకుంటారని చెప్పేసి మీరు మందలించారు. ఏమన్నారమ్మా వారిని? ఒక పంచాయతీ జరిగిందండి. పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీలోనే మీరు గట్టిగా కొంచెం గట్టిగా అన్నారు, ఎందుకు మా కుటుంబం మీదకు జోలికి వస్తున్నారు, ఎందుకు అలా ఇలా చేస్తారని చెప్పేసి కొంచెం గట్టిగానే మీరు అడిగారు. అవునమ్మా, రైట్. దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. మీ ఒంట్లో నుంచి కొన్ని దురాత్మలు బయటకు వస్తాయి. కళ్ళు మూసుకోండి అమ్మా. కళ్ళు మూసుకోండి. ఎక్కడున్నా కానీ మీ కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఏ దురాత్మలు పుట్టిస్తున్నాయో ఇక దురాత్మలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలో, ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క మంటలు ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ పట్టణానికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు ప్రవేశిస్తున్నాయి. ఒంట్లో దిష్టి వేస్తున్న ఆత్మలు నిన్నే యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో పొట్టలో మొత్తం కూడా మంటలు, వాళ్ళంతా పరిశుద్ధాత్మ యొక్క మంటల్లో దురాత్మలు కాలిపోతున్నావు. నీ శక్తులన్నీ కాలిపోతున్నాయి. ఈ భార్యను భర్తను సపరేట్ చేయాలని ప్రయత్నం చేసే దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. పొట్టలో మొత్తం కూడా సుడిగాలి వంటి మంటలు కడుపంతా తిప్పేస్తుంది. వాళ్ళంతా మంటలు సంచారం చేస్తున్నాయి. దురాత్మలు నిన్నే కాలిపోతున్నావు. కడుపంతా తిప్పేస్తుంది. వికారం, వాంతి అనిపిస్తుంది. వాంతి రూపంలో ఒంట్లో ఉన్న దురాత్మలు నోటి ద్వారా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం పరిశుద్ధాత్మ మంటలు చూడండి బయటకు వచ్చేస్తుంది. మంటలు కాళ్ళల్లోనూ పొట్టలో మొత్తం గొంతు వరకు ఆ దురాత్మ ఐ టోల్ యూ అది బయటకు వచ్చేస్తుంది. గొంతు వరకు ఎగచెమ్ముతుంది. మంటలు మొత్తం దురాత్మలను గొంతు వరకు ఎగచెమ్ముతుంది. దురాత్మలు పరిశుద్ధాత్మ మంటలు పిండేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి. కడుపంతా తిప్పేస్తుంది, పొట్టంతా తిప్పేస్తుంది, తలంతా తిప్పేస్తుంది. దురాత్మలు బంధించేశాను. నోటి ద్వారా వాంతి రూపంలో దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇక నీ టైం అయిపోయింది. భార్యను భర్తను సపరేట్ చేయాలని తిష్ట వేసిన దురాత్మలు
పొట్టలో నుంచి మొత్తం గ్యాస్, పరిశుద్ధాత్మ యొక్క మంటల గ్యాస్ గొంతు వరకు ఎగజిమ్ముతుంది, గొంతు వరకు ఎగజిమ్ముతుంది, తలంతా తిప్పేస్తుంది. వికారం, వాంతి, వచ్చేస్తున్నా దురాత్మలో నిండే వాంతి రూపంలో. ఎస్, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఎస్, వాంతి రూపంలో వికారం కడుపులో తిప్పేస్తుంది. దురాత్మలో ఫాస్ట్గా మంటలు, పాతాల మంటలు మొత్తం కూడా గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. గొంతు వరకు, గొంతు వరకు, గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. గొంతు వరకు, గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. అరుస్తూ దురాత్మలో గట్టి గట్టిగా అరుస్తూ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం చూడండి, మొత్తం మొత్తం పరిశుద్ధాత్మ యొక్క మంటల్లో దురాత్మలో బయటకు వచ్చేస్తున్నాం. తల్లోను పొట్టలోను. ఎస్, ఇంకొకటి 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 వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఎస్, ఇంకొకటి. ఎస్, ఇంకొకటి వాంతి రూపంలో. అలాగే అలాగే రావాలి. నోటి ద్వారా పెద్ద వాంతి అవుతుంది. నోటి ద్వారా ఫాస్ట్గా. ఎస్, ఫాస్ట్గా. ఎస్, వచ్చేస్తుంది. మంటలు మొత్తం ఎగజిమ్ముతున్నాయి. రైట్. అలాగే ఫాస్ట్గా యేసు నామములో, యేసుక్రీస్తు నామములో బయటికి లాగుతున్నాను, బయటికి లాగుతున్నాను. ఎస్, మొత్తం సర్దేసుకొని పోతుంది. ఎస్, సర్దేసుకొని పోతుంది. ఎస్, ఎస్, కొంచెం ముందుకు రండి అమ్మా, చేతులు పైకి ఎత్తండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చూడండి, ఈ బిడ్డను ఎలా టచ్ చేస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ అభిషేకం, వాగ్ని అభిషేకం, వాగ్ని అభిషేకం. కెమెరా, వాగ్ని అభిషేకం టచ్ చేస్తుంది. హాస్పిటల్ ఎక్కడ ఉన్నా కానీ అభిషేకం 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 పొందుకోండి పొందుకోండి పొందుకోండి. ఊపేస్తుంది అభిషేకం, మిమ్మల్ని ఊపేస్తుంది. హాస్పిటల్లో పనిచేసే దురాత్మల్ని బంధిస్తున్నాను, బంధువుల్లో పనిచేసే దురాత్మలు బంధిస్తున్నాను. రెస్టోరేషన్ అభిషేకం, భార్య భర్తలు కలిసి ఉండే అభిషేకం బలంగా దిగి వస్తుంది. బలంగా 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 పొందుకోండి. టచ్ చేస్తుంది యేసుక్రీస్తు నామములో. yes yes clap your hands and say thank you Jesus. చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. yes yes అమ్మ, ఇప్పుడు మీకేమనిపిస్తుందమ్మా? ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్, ఇలా అటువైపు నడుస్తూ చెక్ చేసుకొని మీకు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఈ బిడ్డను ఎస్ ముట్టాడు. భర్త ఎక్కడున్నా కానీ ఎస్ వాళ్ళు రెస్టరేషన్ జరగాలి, వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. ఎక్కడ భర్త ఉన్నా కానీ, చుట్టాలు ఎక్కడున్నా కానీ, వారిలో పనిచేసే దురాత్మలు మొత్తం కూడా యేసు నామములో బంధిస్తున్నాను. హస్బెండ్ వైఫ్ కలిసి ఉండాలి, రెస్టరేషన్ జరగాలి, అద్భుతాలు జరగాలి యేసుక్రీస్తు నామములో. మరి ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఎస్, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఒకసారి తలంతా చెక్ చేసుకొని చూసుకోండి, ఒళ్ళంతా చెక్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? తేలిగ్గా ఉందండి. తేలిగ్గా ఉంది. ఎస్, ఇది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదమ్మా? కళ్ళు తిరుగుతున్నట్టు, తిప్పేస్తున్నట్టు, వామిటింగ్ అయిపోతున్నట్టు.
ఏదోలాగా అనిపించింది. అసలు ఇక్కడ రాబుద్ది కాలేదు. అసలు ఇక రాబుద్ది కానేలేదు. అస్సలు అవ్వలేదు. సైతం కూడా ఇక్కడ రావాలని అస్సలు అవ్వలేదు. అసలు రాకుండా అది ఏందో ఆటంకపరిచింది. వెళ్ళిపోదాం అని వెనకాల నుంచి ఏదో చెప్తున్నట్టు ఏదో చెప్తున్నట్టు. అదే చాలా మంది ఏమని చెప్పారంటే బేతండవరు గేటు వద్దకు వచ్చి మళ్ళీ గేటు వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోదాం ఎందుకంటే అర్ధరాత్రి ఏం చెప్తుందంటే వెళ్ళిపో లేదంటే లోపల ఒకడు ఉన్నాడు, ప్రాఫెట్ సిఎంఓస్ గారు ఉన్నాడు, వీడిని పట్టేస్తాడు, క్యాచ్ చేస్తాడు, నన్ను పట్టేస్తాడు, వాడు మొత్తం పబ్లిక్ గా అందరికి నన్ను చూపిస్తాడు, రహస్యంగా ఉన్నాను, సో ఉండొద్దు, ఇక వెళ్ళిపో అని ఆ దయ్యం ఏం చెప్తుందంటే పో అని చెప్తుంది. చాలా మంది అన్నారు, ఎస్ మేము బేతల్ టవర్ గేట్ వరకు వచ్చామండి, అడ్రస్ చాలా కష్టంగా అనుకొని వచ్చేసాము, రాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. అంత దూరం ప్రయాసపడి నడుచుకుంటా బస్ ఎక్కి ఆటోలో కార్లో వచ్చేసి చర్చి గేట్ దాకా వచ్చేసి దయ్యం చెప్పేసరికి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఐ రిసీవ్ అని చెప్పండి. ఐ రిసీవ్. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్.